Hello friends, this is Agrawal Sai Kumar from Maruti Car Showroom. Today we will clearly explained about the Brezza vehicle. This Brezza vehicle is a 2025 లో మనకి ఇది అనేది ది బెస్ట్ ఎస్యూవీ సెల్లింగ్ వెహికల్ ఇన్ 2025. ఈ 2026లో విక్టోరియస్ అనేది ఈ బ్రేజా ప్లేస్ని ఆక్యుపై చేసి ఈ 26 కంప్లీట్ ఎస్యూవీ తీసుకురావడం వల్ల బ్రేజా సేల్ అనేది చాలా వరకు కొంత మేరకు తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. లెట్స్ సీ ద వెహికల్ ఇంటీరియర్. మనం చూసుకుంటే దీంట్లో స్టార్టింగ్ వర్షన్ ఎల్ఎక్స్ఐకి చూసుకుంటే దీంట్లో మనకి టచ్ ప్లేయర్ అనేది రాదు. జస్ట్ మనకి పవర్ స్టీరింగ్ అనేది వస్తుంది, రేరేస్ ఈవెంట్స్ అని వస్తుంది. మనకి దీంట్లో బ్రేజాలో వచ్చేసరికి మీరు చూసుకుంటే ఫస్ట్ టైం ఏ వేరియంట్ అయినా మీరు ఎల్ఎక్స్ఐ తీసుకుంటే బాడీ కలర్ మామూలు బ్లాక్ కలర్ ఓఆర్విఎమ్స్, బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ అనేవి మనకి ఎల్ఎక్స్ఐ వర్షన్లో అది ఎల్ఎక్స్ఐ బండి అనేది చెప్పాలంటే బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ కలర్ ఓఆర్విఎమ్స్ అని ఉంటాయి. కానీ ఫస్ట్ టైం బ్రేజాలో మీరు చూసుకుంటే బాడీ కలర్ ఓఆర్విఎమ్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అనేవి మనకి బ్రేజా వర్షన్లో రావడం జరిగిద్ది అనమాట. బ్రేజాకున్న స్పెషాలిటీ అదే ఏంటనేది బాడీ కలర్ ఎల్ఎక్స్ఐ నుంచే వచ్చేస్తుంది. ఇది ఎల్ఎక్స్ఐ ఫ్యూచర్లో కూడా మనకి మీకు రేరేస్ ఈవెంట్స్ వచ్చేస్తుంది, హ్యాండ్ రెస్ట్ అనేది వస్తుంది, పవర్ స్టీరింగ్ వస్తుంది, మిగతా నార్మల్గా హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. మిగతా కొన్ని ఫీచర్స్ అని అంతగా ఎక్కువ రావన్నమాట ఎల్ఎక్స్ఐలో. ఇది మీరు నెక్స్ట్ ఎల్ఎక్స్ఐ వర్షన్లో మీకు ఇంకా ఈ రూఫ్ రైల్స్ అనేవి రావు. నెక్స్ట్ నార్మల్ డ్రమ్ వీల్స్ అనేవి ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. అదే మీరు నెక్స్ట్ వర్షన్ విఎక్స్ఐకి వెళ్ళినట్టయితే మీరు దీంట్లో టచ్ ప్లేయర్ అనేది ఒకసారి లెట్స్ కమ్ అండ్ సీ ద వెహికల్. ఇక్కడ మనం చూసుకుంటే మల్టీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి కనపడుతుంది అనమాట. దీంట్లో విఎక్స్ఐలో మీకు ఇలా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది వస్తుంది. నెక్స్ట్ మీకు ఇలా స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అనేవి వస్తాయన్నమాట. ఇంకా మీరు చూసుకుంటే దీంట్లో మీకు ఏసీ కంట్రోల్స్ వస్తుంది, ఆటో ఏసీ ప్యానల్స్ అనేవి విఎక్స్ఐ నుంచి వస్తుంది. కొన్ని ఫీచర్స్ అనేవి ఇన్బుల్ట్గా అంటే బ్యాక్ కెమెరా అనేది రాదు ఇన్బుల్ట్. ఇది వచ్చేసరికి మొత్తం బ్లాక్ కలర్లో వస్తుంది. ఇది టాప్ ఎండ్ మోడల్ కాబట్టి కొద్దిగా లగ్జరీగా లుకింగ్ ఇచ్చాడు కాబట్టి అదే మీకు ఇది అనేది దీంట్లో వస్తుంది. నెక్స్ట్ కీ ఎంట్రీ అనేది వస్తుంది. కీ అనేది ఉంది, కీ లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి మనకి ఉంటుంది అనమాట. ఇక్కడ కీ ఉంటుంది, కీతో స్టార్ట్ చేసుకోవాలి ఇంజన్ అనేది. మామూలుగా 4 స్పీకర్స్ అనేవి విఎక్స్ఐ నుంచి వస్తుంది. నెక్స్ట్ మీకు వెనక రేర్ కూడా నార్మల్ ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది. మీకు చూసుకుంటే ఇక్కడ బ్రేజా అనే నేమ్ ఇచ్చాడు, డీఫాగర్ లైన్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ మీకు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది వస్తుంది. బండి లుకింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వెనకాల వచ్చేసరికి 2 హెడ్ అనేది వస్తాయన్నమాట. ఇది మీకు ఇంకా చూసుకుంటే మీకు దీనికి యాక్సరీ ఫిట్మెంట్ కూడా మనం చేయించుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే నెక్స్ట్ వర్షన్ లెట్స్ కమ్ ఇన్ ఫ్రంట్. మనం ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ గురించి చెప్తున్నాం, నెక్స్ట్ జెడ్ఎక్స్ఐ గురించి చెప్తున్నాం. ఇక్కడ మనకి మారుతిలో సన్ రూఫ్ వచ్చే వెహికల్స్ చాలా మనకి డిజైర్ జెడ్ఎక్స్ఐ ప్లస్లో వస్తుంది. నెక్స్ట్ మీకు బ్రేజా జెడ్ఎక్స్ఐ ప్లస్లో వస్తుంది. విక్టోరియస్ జెడ్ఎక్స్ఐ ఆప్షనల్, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్లో మన మారుతిలో సన్ రూఫ్ అనేది వస్తుంది. ఇంతకు మన సన్ రూఫ్ అనేది ఎందుకు మాట్లాడుకుంటున్నాం, జెడ్ఎక్స్ఐ వర్షన్లో సన్ రూఫ్ అనేది ఇన్బుల్ట్ వస్తుంది అనమాట. అందుకనే సన్ రూఫ్ గురించి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. దీంట్లో మీకు ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అనేది వస్తుంది, స్మాల్ బాక్స్ షేప్లో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీరు లెట్స్ కమ్ అండ్ సీ ద వెహికల్. ఇక్కడ మనం చూసుకుంటే జెడ్ఎక్స్ఐ నుంచి ఇలా పానరామిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది. మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసుకుంటే వెహికల్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే నెక్స్ట్ మన విక్టోరియస్ జెడ్ఎక్స్ఐ ఆప్షనల్ అనేది ఎగ్జాక్ట్గా మనకి 18 lakhs ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఒక 15 lakhsకే సన్ రూఫ్ అనేది వెహికల్ వస్తుంది. కాబట్టి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ మన బ్రేజా అని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక మంచి వెహికల్ విత్ సన్ రూఫ్ చూసుకున్నట్టయితే ఈ బ్రేజా అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ జెడ్ఎక్స్ఐలో మనకి ఇంకా వచ్చేది బ్యాక్ కెమెరా అనేది ఇన్బుల్టే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ అలాయ్ వీల్స్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాక్ పెయింట్ అలాయ్ వీల్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనం వైట్ కలర్ వెహికల్ చూస్తున్నాం. వైట్ కలర్కి బ్లాక్ పెయింట్ అలాయ్ వీల్స్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. వెహికల్ అనేది బ్లాక్ పెయింట్ అలాయ్ వీల్స్ అనేది మీకు జెడ్ఎక్స్ఐలో వస్తుంది. బ్యాక్ కెమెరా అనేది ఇన్బుల్ట్ వస్తుంది. మీకు జెడ్ఎక్స్ఐలో
ఇంకా లేటెస్ట్ క్రూజ్ కంట్రోల్స్ అనేవి కూడా మనకి ఇన్బుల్ట్ వస్తుంది, రేర్ వైపర్ వస్తుంది. ఈ వర్షన్ మీరు ZXi ప్లస్ మనం చూసుకున్నట్టయితే ZXi ప్లస్